ఈ టైంలో ఎవడన్నా ఫోన్ చేసి ఎంత బాగుంటుంది. హలో గైస్, దిస్ ఇస్ రాజా. యూ వాచింగ్ RajaTheMaker యూట్యూబ్ ఛానల్. గైస్ ఇప్పుడు చూసిన సినిమాటిక్ లుక్లో కలర్ గ్రేడింగ్ అనేది మనం అలైట్ మోషన్లో సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోవచ్చు. గైస్ వీడియో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. గైస్ మీరు ముందుగా అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి తగినట్లు మీరు ఇక్కడ రేషియో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత నేనైతే కస్టమ్ రేషియో మీద క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే ఇప్పుడు వీడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం వీడియో అయితే యాడ్ చేసాం. ఓకే, యాడ్ అయిన తర్వాత వీడియో అనేది ఇప్పుడు మనం కలర్ గ్రేడింగ్ కాబట్టి చేస్తున్నాం కాబట్టి మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్పోర్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్ దగ్గర మీరు వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆర్ దగ్గర వచ్చేసి 190 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 190 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ జే దగ్గర వచ్చేసి 140 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 140 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బి దగ్గర వచ్చేసి 134 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 134 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒపాసిటీ దగ్గర వచ్చేసి 255 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు థ్రెష్ హోల్డ్ దగ్గర వచ్చేసి మీరు 65 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫెదర్ దగ్గర వచ్చేసి 35 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సాచురేషన్ దగ్గర వచ్చేసి 0 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చోక్ దగ్గర వచ్చేసి 4.70 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి మనం కలర్ అండ్ లైట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి -90 అయితే సెలెక్ట్ చేసి -2 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కాంట్రాస్ట్ దగ్గర వచ్చేసి -10 అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంకో ఎఫెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి మనం కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్పోజర్ అండ్ గామా ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు 0.51 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోజర్ దగ్గర మీరు ఇక్కడ గామా దగ్గర వచ్చేసి 0.640 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆఫ్సెట్ వచ్చేసి 0.02 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం కలర్ అండ్ లైట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ హైలైట్స్ అండ్ షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ హైలైట్స్ దగ్గర వచ్చేసి 150 అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, 150 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షాడోస్ దగ్గర వచ్చేసి మీరు 80 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే గైస్, మనం అలైట్ మోషన్లో అనేది సింపుల్గా అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్, బాయ్.